హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం డే 53 సిరీస్ నుంచి చాప్టర్ నెంబర్ 9 సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి 2 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్స్ అనేవి నేర్చుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ బాయ్ అబ్జర్వ్డ్ ద టాప్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ పోల్ at an angle of elevation of 30 degrees, then the observation point is 10 meters away from the foot of the pole. Draw suitable diagram for the above situation. సో మనకి సిచ్యువేషన్ ఏమన్నాడు, ఒక బాయ్ అనేది ఒక ప్లేస్లో నుంచుకుని టాప్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ పోల్ని చూస్తున్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మనం కింద నుంచి తీసుకుంటాం కాబట్టి 30 degrees, అండ్ అలాగే ఫుట్ ఆఫ్ ద టాప్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు, 10 meters డిస్టెన్స్లో ఉన్నాడు. సో హైట్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ పోల్ ఈజ్ AB. డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద పోల్ ఆఫ్ ద అబ్జర్వేటర్ ఈజ్ 10 meters. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ 30 degrees. మనం జస్ట్ ఇలా మీకు వచ్చినా రాకపోయినా అక్కడ ఏ సిచ్యువేషన్ ఇచ్చినా కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది డ్రా చేయండి. డిస్టెన్స్ మాత్రం ఇక్కడ కానీ మెన్షన్ చేయొద్దు. మనకి హైట్ ఇచ్చారో డిస్టెన్స్ ఇచ్చారో మీకు క్లియర్ కట్గా తెలిస్తే మాత్రమే అది మెన్షన్ చేయండి, ఓకేనా. యాంగిల్ మాత్రం మెన్షన్ చేయండి కన్ఫామ్గా. క్వశ్చన్లో ఇచ్చిన యాంగిల్ అనేది మెన్షన్ చేయండి. హైట్ ఇస్తే ఇక్కడ తీసుకుంటాము, డిస్టెన్స్ ఇస్తే ఇక్కడ తీసుకుంటాము, ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. Johnny observed Vanessa on the ground from the balcony of the first floor of a building at an angle of depression 60 degrees. Depression అన్నారు కాబట్టి పైనుంచి కిందకి చూస్తున్నాం మనం. The height of the first floor of the building is 10 meters. Draw the diagram for this data. సో మనం ఒక ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ది బిల్డింగ్ డ్రా చేసాము. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్లో నుంచి నేను కింద ఉన్న గ్రౌండ్లో ఉన్న వనజాని చూస్తున్నాము. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత ఇచ్చారు మనకి, 60 degrees. నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. ఏ టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ విచ్ ఈజ్ 15 meters away from the foot of the tower. The angle of elevation of the top at the tower is ఫౌండ్ టు బి 60 degrees. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్. సో ఇప్పుడు హైట్ ఆఫ్ ది టవర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. హైట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏబి టవర్కి మనం అబ్జర్వ్ చేసే పాయింట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత, 15 meters. సో ఏసి మనకి తెలియదు కాబట్టి ఎక్స్, అండ్ అలాగే యాంగిల్ బి ఈక్వల్ టు 60 degrees. సో tan 60 ఈక్వల్ టు x/15. వాట్ ఈస్ ద tan theta ఫార్ములా? opposite side by adjacent side. So this is x and this is 15. So tan 60 value enta, √3. What is the tan 60 value? √3. So √3 equal to x/15. That means x equal to 15 √3 meters. Therefore height of the tower equal to 15 √3 meters. Next one చూద్దాం, చూడండి. The angle of elevation of the top of a tower from a point on the ground which is 30 meters away from the ఫుట్ ఆఫ్ ది టవర్ ఈజ్ 30 degrees. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్. ఇక్కడ కూడా మనం హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ అబ్జర్వేషన్కి టవర్కి ఉన్న డిస్టెన్స్ ఎంత ఉంది, 30 meters. హైట్ ఆఫ్ ది టవర్ ఏబీ ఈక్వల్ టు హెచ్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యాంగిల్ బి ఈక్వల్ టు 30 degrees. సో tan 30 degrees ఈక్వల్ టు h/30. వాట్ ఈస్ ద tan 30 వాల్యూ? 1/√3. సో 1/√3 ఈక్వల్ టు h/30. దట్ మీన్స్ h ఈక్వల్ టు 1/√3 into 30. సో డినామినేటర్లో ఎప్పుడు రూట్ వాల్యూస్ ఉండకూడదు మనకి. సో రేషనలైజ్ చేయాలి. 30 into √3 into √3 ఇట్స్ 3. సో ఇట్స్ h ఈక్వల్ టు 10 √3. దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ది టవర్ ఈక్వల్ టు 10 √3. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.